2024 ఎన్నికలు అయిపోయాయి. ఒక పక్క టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది. మరోపక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శోచనీయంగా ఓడిపోయింది. కానీ అసలు రాజకీయం ఇప్పుడే మొదలైంది. ఎందుకంటే 2029 ఎలక్షన్స్ కోసం పంచాయతీ ఇప్పటి నుంచే మొదలైపోయింది. ఈసారి ప్రజలు జగన్ మీద నమ్మకం కోల్పోయారు. కానీ 2029లో జగన్ మళ్ళీ గెలుస్తారా, లేదంటే మళ్ళీ ఈ మూడు పార్టీలు కలిసి జగన్ పార్టీని పూర్తిగా మాయం చేయడానికి ప్లాన్ వేసుకున్నాయా? ఇది చాలా మందికి తెలియదు. కానీ ఓ అంతరంగిక ప్రచారం. ఆ ఆపరేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఈ ముగ్గురు నేతలు 2024 ముందు కలిశారు. కానీ అది కేవలం ఓటు బ్యాంక్ కోసమే కాదు, ఇది దీర్ఘకాలిక వ్యూహం. అంటే ఇది 2029 వరకు ప్లాన్ చేసిన స్ట్రాటజీ అన్నమాట. జగన్ మీద ప్రజల్లో ఉన్న కోపాన్ని పూర్తిగా అలాగే నిలబెట్టుకోవాలి. అలాగే వైసీపీని మళ్లీ గాడిలోకి రాకుండా చూసుకోవాలి. అందుకే చంద్రబాబు మొదటి రోజు నుంచి పాలనలో మార్పు తీసుకువచ్చే పనిలో పడ్డారు. పవన్ కళ్యాణ్ నైతిక బాధ్యత తీసుకున్నారు. ఇక మోడీ పాలనలో రాష్ట్రీయ స్థాయిలో సహకారం మొదలైపోయింది. ఈ ముగ్గురు కలిసి మూడు విభిన్న పనుల మీద పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు గవర్నెన్స్ పైన ఫోకస్ పెడుతున్నారు. పారదర్శక పాలన, పెట్టుబడులు, ఉద్యోగాలు. ఇక పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లే రూట్ అయితే తీసుకుంటూ ఉన్నారు. గ్రామాలలో జనసేన శక్తిని నిలబెట్టే పనిచేస్తూ ఉన్నారు. ఇక మోడీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సెంట్రల్ నిధులను ఉపయోగించి ఈ కూటమికి బలం చేకూరుస్తోంది. సో మూడు విధాలుగా వైసీపీని చుట్టుముట్టే ప్రయత్నం అయితే మొదలైంది. ఇది చాలా ముఖ్యమైన సమయం. ఎందుకంటే జగన్ ఇప్పుడు అధికారంలో లేడు. కానీ ఆయన పార్టీకి మళ్లీ జీవితం వస్తుందా అనే ప్రశ్నకు ఆ పార్టీలోనే భయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారు. ఓటమికి బాధ్యతను ఎవరి మెడకు పెట్టకుండా జగన్ ఒక్కడిగానే పార్టీని నడిపిస్తూ ఉన్నారు. కానీ అసలు గేమ్ ప్లాన్ మాత్రం బయట రాజకీయ రంగంలో జరుగుతోంది. ఇలాంటప్పుడు కూటమి ఏం చేయబోతోంది అంటే, మొదటి దశలో జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను రోజుకోదానిగా బయట పెట్టడం. వన్ టైం కాదు, పబ్లిక్ మైండ్ లో వాటిని ఎప్పటికప్పుడు గుర్తుకు తెచ్చేలా మీడియా ద్వారా, సభలు, పరిపాలనా చర్యల ద్వారా గుర్తుకు చేస్తారు. ఇక రెండవ దశలో పాలనలో జన భాగస్వామ్యం పెంచడం. అంటే గ్రామ సభలు, అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చల వంటివి కండక్ట్ చేస్తారు. ఎందుకంటే జగన్ కాలంలో ఇది లేదు అనే ఫీల్ ను పక్కాగా కూర్చుతారు. ఇక మూడవ దశ యువతను ఆకర్షించాలి. ఇది పవన్ కళ్యాణ్ మీద వేసిన ఒక కీలక బాధ్యత. ఇక పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో రోడ్డు మీదే కనిపించబోతూ ఉన్నారు. 10 సంవత్సరాల తక్కువ వయసులో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే యువతను మళ్లీ తన వైపు తిప్పుకోవడం కోసం పవన్ అనేక మంత్రాలను ప్రయోగిస్తూ ఉన్నారు. యువనేతగా తనకున్న క్రేజ్, రియాలిటీ టచ్, సామాజిక స్పృహ, అవినీతిపై స్థానం లేకపోవటం, ఇవన్నీ కూడా వాడుకుంటూ ఉన్నారు. ఇక బీజేపీ, మోడీ గ్యారెంటీగా 2029లో మళ్లీ ప్రధాని కాకపోవచ్చు. కానీ తర్వాత ఎవరు ఆ లీడర్, ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్న దానిపై ఇంకా స్పష్టత అయితే లేదు. కానీ రాష్ట్రాల వద్ద బలం పెంచుకోవాలి అనే కేంద్ర రాజకీయ ఆలోచనలో భాగంగా బీజేపీ రాష్ట్రాల్లో తమ కలయిక పార్టీలను బలోపేతం చేస్తోంది. అలాగే ఇంకా కొన్ని కార్యాచరణలపై కూడా దృష్టి పెట్టబోతోంది. ఉదాహరణకి సోషల్ మీడియా. జగన్ పార్టీకి 2019లో విజయాన్ని తీసుకొచ్చిన ఎలిమెంట్ ఇదే సోషల్ మీడియా. కానీ ఇప్పుడు అదే ఆయుధం జగన్ మీద తిరగబడింది. టీడీపీ కూడా డిజిటల్ మాస్టర్లను రంగంలోకి దించింది. రోజు వైసీపీ ఫెయిల్యూర్స్, తప్పులు, అక్రమాలు, అపనిందలపై ఆరోపణలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా వినిపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం ఓ అభియాన్ మాత్రమే కాదు, దీని లక్ష్యం జగన్ పేరు ఇక ప్రజలలో విలువను కోల్పోవాలి అని. అంతేకాదు సీటు లెక్కలు కూడా ఇప్పటి నుంచే మొదలైపోయాయి. ఎవరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఎవరు దూకుతారు, ఎవరు తప్పుకుంటారు అన్న దానిపైన కూడా ఇప్పటికే ఒక రహస్య ప్రణాళిక అయితే తయారవుతోంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, వయసు, పాలనా ఒత్తిడిని బట్టి తరువాత నేతను ఎంచుకునే పని కూడా టీడీపీలో ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ కూడా ఓ ఆలోచనలో ఉన్నారు. తానే 2029లో సీఎం గా నిలబడాలా, లేక తమ పార్టీని టీడీపీతో కలిపి కూటమిని బలోపేతం చేయాలా అనే చర్చ అయితే ఉంది. వీటన్నిటికీ మూలం జగన్ పార్టీని గట్టిగా ఎదుర్కోవడమే. ఇదంతా చూస్తుంటే జగన్ పార్టీకి ఇప్పుడు ఒక పెద్ద ప్రమాదం అయితే ఎదురైంది. అవును, ఆయన ఒక చరిస్మాటిక్ నేత. కానీ ప్రజల్లోకి తిరిగి వెళ్లే మార్గాలన్నీ కూడా అతి కష్టం. ప్రజలు ఇచ్చిన ఒక అవకాశం ఆయన కోల్పోయారు. ఇకపై ప్రజలు మళ్లీ ఇంకోసారి సానుభూతితో చూడాలి అంటే అది అద్భుతం జరిగితేనే సాధ్యపడుతుంది. పైగా ఇప్పుడే మొదలైన ఈ స్ట్రాటజీ జగన్ పార్టీని ఆత్మ పరిశీలన చేసుకునే పరిస్థితికి తీసుకెళ్లింది. ఈ ఫైట్ మాత్రం ఇప్పుడే మొదలైంది. అధికారంలో ఉన్న వారికి ప్రజల ఆపేక్షలు పెరిగిపోతున్నాయి. వైసీపీ ఈ గాడిని వాడుకుంటేనే మళ్లీ ఒకసారి పునరుద్ధరణకు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం చూస్తే 2029 ఎలక్షన్స్ ముందే జగన్ పార్టీకి మరోసారి ఎదురు దెబ్బ పడే ప్రమాదం కనిపిస్తోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే గమ్యాన్ని చూసి 3 దారుల నుంచి లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు. మీకేమనిపిస్తుంది? మళ్ళీ జగన్ 2029లో పుంజుకుంటారా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.